సోషల్ మీడియాలో కొన్ని పిచ్చి పురుగులు తిరుగుతూ ఉంటాయి. ఈ పిచ్చి పురుగులు, పేడ పురుగులు, పిచ్చి పురుగులు ఇష్టం వచ్చినట్టు పెట్టేయకపోతూ ఉంటాయి. అంటే చాలామంది నాకు మెసేజ్ పెడతారు. అన్నా, ఈ పురుగుల్ని ఏమైనా మనం చేయగలమా? ఏమైనా చేయాలా అంటే ఏం చేయాల్సిన అవసరం లేదబ్బా. పేడ పురుగులు ఏం చేస్తాయి? రోడ్డు మీద అలా పేడ పురుగులు కనిపిస్తుంటాయి. ఏం చేస్తారు? పట్టించుకుంటాము మనం వాటిని. ఎప్పుడన్నా పొరపాటున ఏంటంటే అవి చెప్పేవి మన చెవులుగా వస్తూ ఉంటాయి. కాదు, కరెక్ట్ కాదని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. వాళ్ళు చేసేవన్నీ, వాళ్ళు చేసే పైత్య పనులు అన్నీ మనకు అడ్వాంటేజ్ తప్ప డిసడ్వాంటేజ్ ఉండదు. అవి ఎప్పుడు నాశనం అయిపోతాయి అంటే నేచర్ విపరీతంగా వాటి మీద రియాక్షన్ ఇచ్చినప్పుడు. నేచర్ వాటిని చూస్తుంది. నేచర్ వాటిని ఎప్పుడు పూర్తిగా తన్ని తెరమేయాలనో నేచరే చూసుకుంటుంది. అంతే తప్ప మనం వాళ్ళ మీద పడి మన టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అందువల్లే నిజాలు చెప్పుకుంటూ వెళ్దాం. జరుగుతున్న వాస్తవాలు జనాల దగ్గర తీసుకుంటూ వెళ్దాం. పిచ్చోళ్ళేం కాదు కదా, ఎవరు అమాయకులు లేరు ఇక్కడ. జనాలు అన్నీ గమనిస్తున్నారు, ఏది కరెక్ట్ ఏది కాదని తెలుసు క్లియర్గా. 2029లో వాళ్ళు ఇచ్చే షాకింగ్ రిజల్ట్కి వైసీపీకి వెన్నులో వణుకొస్తుంది. ఎందుకంటే ఒక సీటు కూడా కాపాడుకునే పరిస్థితి ఉండదు అనేది రాజకీయ వర్గాల బోగట్ట. వైఎస్ఆర్సీపీ నా దేవుడే కాపాడాలి. ఈ పేడ పురుగులు ఎంత